కందుల దుర్గేష్పై వైసీపీ ఫోకస్ పెట్టిందా? దుర్గేష్ను పార్టీలోకి తెచ్చే బాధ్యతలను మార్గాని భరత్కు అప్పగించిందా? దుర్గేష్కు నిడదవోలు వెళ్లడం ఇష్టం లేదా? ఆయన అనుచరులు రాజమండ్రి రూరల్లో ఉండమని ఎందుకు బలవంతం చేస్తున్నారు? దుర్గేష్ వైసీపీలోకి వెళ్తారనేది కేవలం ప్రచారమేనా? వాచ్ దిస్ R24 స్పెషల్. తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయం అంతా జనసేన వర్సెస్ టీడీపీగా సాగుతోంది. మరి అధికార వైసీపీ సంగతి ఏంటని అంటే తాపీగా ఆ రెండు పార్టీల్లో పరిణామాలను గమనిస్తోంది. వీలుంటే అందులో నుంచి ఎంత వస్తే అంత రాజకీయ లాభాన్ని పొందేందుకు కూడా చూస్తోంది. కందుల దుర్గేష్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఈస్ట్గా గోదావరి పాలిటిక్స్ అయిపోయారు. ఆయన జిల్లా జనసేన ప్రెసిడెంట్. ఆయన మంచి మనిషి అనేది పార్టీలకు అతీతంగా అందరూ చెప్పే మాట. ఆయన 2019లో జనసేనలో చేరారు. ఒంటరిగా జనసేన ఎన్నికలకు వెళ్లిన సమయంలో రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేసి దుర్గేష్ ఏకంగా 42,000 ఓట్లను తెచ్చుకున్నారు. ఇది సామాన్యమైన విషయం అయితే కాదు. ఎందుకంటే 2019లో జగన్ ప్రభంజనం పెద్ద ఎత్తున వీచిన దుర్గేష్ ఇంత పెద్ద సంఖ్యలో ఓట్లను తెచ్చుకున్నారు అంటే ఆయన స్టామినా ఏంటో అర్థమవుతుంది. ఈ పరిణామాలతో ఈసారి రాజమండ్రి రూరల్ నుంచి ఆయన పోటీ చేస్తే గెలుపు ఖాయమని అంతా అనుకుంటున్న నేపథ్యం ఉంది. పైగా పొత్తులు కూడా ఉంటాయి కాబట్టి దుర్గేష్కి విజయం తప్పదని అనుకున్నారు. ఇటీవల రాజమండ్రి వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా దుర్గేష్ రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేస్తారని ప్రకటించినట్లుగా వార్తలొచ్చాయి. దాంతో జనసేన నేతలు సంబరాలు చేసుకున్నారు. అయితే ఇక్కడ టీడీపీ నుంచి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఉన్నారు. ఆయన మరోసారి గెలిచి తీరుతానని అక్కడి నుంచే పోటీ అని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాజమండ్రి రూరల్ టికెట్ని గోరంట్లకిస్తున్నారని, కందుల దుర్గేష్ని నిడదవోలు వెళ్లనున్నారని ప్రచారం నడుస్తోంది. దీనికి కందుల దుర్గేష్ కూడా కన్ఫర్మ్ చేశారు. కానీ ఆయన అభిమానులు, అనుచరులు అయితే రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ సంచలన కామెంట్స్ చేశారు. కందుల దుర్గేష్ 2019లోనే తమ పార్టీలోకి వచ్చి ఉంటే ఎమ్మెల్యే, మంత్రి కూడా అయ్యేవారని బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. జనసేనలో దుర్గేష్కు అన్యాయం జరిగిందని, ఆయన్ను వైసీపీలో చేరమని ఆహ్వానిస్తున్నట్టుగా కూడా భరత్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన వస్తే తీసుకుంటామని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే నిడదవోలులోనూ దుర్గేష్కి అక్కడ టీడీపీ నేతల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు. దుర్గేష్ అనుచరులు అయితే రాజమండ్రి రూరల్ విడిచి వెళ్లొద్దని అంటున్నారు. ఈ పేటముడి తెగాలంటే దుర్గేష్ పార్టీ మారుతారా అన్న చర్చ కూడా నడుస్తోంది. కానీ దుర్గేష్ మాత్రం తాను పార్టీ మారను, ఇండిపెండెంట్గా పోటీ చేయను చెప్పేశారు. అయితే వైసీపీ మాత్రం ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. అందుకే తమ పార్టీ ఎంపీ చేత ఈ రకమైన ప్రకటన ఇప్పించిందని అంటున్నారు. దుర్గేష్ వస్తే వైసీపీలో చేర్చుకుంటామని చెప్పడం అంతా అధికార పార్టీ మాస్టర్ ప్లాన్తోనే ఉందని అంటున్నారు. ఇప్పటికే రాజమండ్రి రూరల్ నుంచి మంత్రి వేణుగోపాలకృష్ణకు టికెట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు దుర్గేష్ చేరితే ఆయనకు అదే సీటు అకామిడేట్ చేయగలరా అన్నది చర్చ. కానీ వైసీపీలో మాత్రం దుర్గేష్ వస్తే ఇస్తామని అంటున్నారు. క్షేత్రస్థాయిలో చూస్తే పావులు చురుగ్గా కదుపుతున్నారు. మరి దీని మీద కందుల దుర్గేష్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.